Wonderful evening, everyone, and hearty welcome to Good evening, today's madam. energetic session. Yeah, very good evening. Good Good evening, ma'am. evening, ma'am. Very good evening. How are you all? Good evening. Hi. Very good evening. Super. Right. Super, very good. Now, I would like to request all of you to on your videos, please. Yeah, మీ స్మైల్స్, మీ బ్యూటిఫుల్ ఫేసెస్ చూస్తే నాకు ఇంకా ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మరీ అన్అవైలబుల్ పరిస్థితి అయితే ఓకే, బట్ పాసిబుల్ అయినంత వరకు కూడాను వీడియో ఆన్ చేస్తే ఇంటరాక్షన్ అనేది బాగుంటుంది. ఎందుకంటే ఇది యూట్యూబ్ వీడియో కాదు, లైవ్ సెషన్. ఓకే, యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఆల్. ఈ రోజు ఈ లైవ్ సెషన్ అటెండ్ అవుతున్న వాళ్ళు, అలాగే యూట్యూబ్ లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడాను థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సెషన్ ఇట్స్ లవ్లీ సెషన్. చాలా వాల్యూ మనం యాడ్ చేసుకోబోతున్నాం. అండ్ మెయిన్ కాన్సెప్ట్ ఈచ్ 3L ఫార్ములా ఫర్ హ్యాపీ లైఫ్. ఓకే, సో ఏంటి ఈ 3L ఫార్ములా, అలాగే మనం మన లైఫ్ లో ఈ 3L ఫార్ములాని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అన్నది తెలియజేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. అదేంటంటే ఈ మధ్య నేను చూసా కామెంట్స్ లో, ఐ మీన్ యూట్యూబ్ లో వాచ్ చేస్తున్న వాళ్ళు కామెంట్ లో మెసేజ్ చేస్తున్నారు, అండ్ పర్సనల్ గా కూడా నాకు వాట్సాప్ లో మెసేజ్ చేస్తున్నారు. మేడం, సెషన్స్ ఫ్రీనా, ఫీజు ఏమైనా ఉందా, ఓకే డీటెయిల్స్ కొంచెం చెప్పండి అని. అయితే మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ అమ్మా, ఎవ్రీ సాటర్డే 8 to 9 PM ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ సెషన్. ఓకే, అది నేను అందరికి మాట ఇచ్చాను కూడా, లైఫ్ టైం ఇది నేను చేస్తా అని చెప్పి. సో సాటర్డే సెషన్ కి ఎవరు ఏమీ పే చేయవలసిన అవసరం లేదు. ఇట్ ఈజ్ కంప్లీట్లీ లైఫ్ స్కూల్. ఓకే, మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి అక్షరాలు, పదాలు, వాక్యాలు, పాఠాలు నేర్చుకున్నాం కదా, అది అకాడమిక్ ప్రోగ్రెస్ కోసం. ఇక్కడ మన సాటర్డే సెషన్ లో మనం ఏం చేస్తామంటే లైఫ్ రిలేటెడ్ లెసన్స్ నేర్చుకుంటున్నాం. ఓకే, మన లైఫ్ ని మనం ఇంకా ఎలా బెటర్ గా చేసుకోవాలి, ఏం చేస్తే మనం ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తయారవ్వచ్చు. ఓకే, సో దీనికోసం ఏమి అడ్మిషన్ ఫీజు కానీ, మంత్లీ ఫీజు కానీ, ఇయర్లీ ఫీజు కానీ ఏమీ లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ సాటర్డే సెషన్. అయితే మనం మన రియల్ లైఫ్ లో చూసుకున్నా కూడాను స్కూల్ కి వెళ్తారు స్టూడెంట్స్, అండ్ సమ్ పర్టికులర్ సబ్జెక్ట్స్ కోసం ఇంకా మాస్టర్ అవడానికి ట్యూషన్స్ కూడా వెళ్తారు కదా. ఓకే, ఎవరికి ఏ సబ్జెక్ట్ వాంటెడ్ అయితే, ఎవరు ఏ సబ్జెక్ట్ లో ఇంకా బెటర్ స్కిల్స్ నేర్చుకొని ఇంకా బెటర్ అవుదాం అనుకుంటే దానికి సంబంధించి ట్యూషన్ కూడా తీసుకోవడం జరుగుతుంటది. అంటే డిఫరెంట్ టైం అండ్ డిఫరెంట్ డైరెక్షన్. సో అటువంటివి కొన్ని కూడా అవుతున్నాయి. అవేంటి అంటే డిఫరెంట్ కోర్సెస్. స్నేహ అండర్ లో డిఫరెంట్ కోర్సెస్ అవుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ మైండ్ అండ్ బాడీ ఇన్ ద మార్నింగ్ 5:15 నుంచి 6 వరకు అవుతుంది ఇది. దీనిలో మనం మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్ ఇటువంటి టెక్నిక్స్ తో పాటు ఎక్సర్సైజెస్, మెడిటేషన్, జర్నలింగ్ ఇవన్నీ కూడా అవుతున్నాయి. ఇది మార్నింగ్ అవుతుంది. అండ్ ఈవినింగ్ వచ్చేటప్పటికి రైజ్ అండ్ షైన్ అన్న కోర్స్ జరుగుతుంది ఎవ్రీ మండే. అండ్ ఎంపవరింగ్ మైండ్స్ అని కూడా కోర్స్ జరుగుతుంది ఎవ్రీ మండే అండ్ వెడ్నెస్డే. ఓకే, అండ్ స్పెషలీ ఈ మధ్య స్పీక్ ఇంగ్లీష్ విత్ ఈచ్ అని స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా మంది మన ఫ్రెండ్స్ దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఓకే, సో ఇలా డిఫరెంట్ కోర్సెస్ జరుగుతూ ఉన్నాయి. సో ఎవరికి ఏది అవసరమో దానిలో వాళ్ళు జాయిన్ అయ్యి నేర్చుకోవడం అది జరుగుతుంది. సో ఆ కోర్సెస్ కి సంబంధించి మినిమం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అంటూ ఉంటుందన్నమాట. ఎవరి మీద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అది చేసుకుంటూ ఉన్నారు.
అయితే ఎందుకు మేడం అవన్నీ కూడా ఫ్రీగానే చేయొచ్చు కదా అన్న డౌట్ కూడా కొంతమందికి రావచ్చు. ఓకే, ఫ్రీగా మనం ఏదో పొందినప్పుడు దాని మీద ఉండే ఫోకస్ ఏదైతే ఉంటుందో దానికన్నా ₹1 మనం పే చేసినా దాని మీద ఇంకా ఫోకస్ గా చేస్తూ ఉంటాం. అంటే ఎవరైతే మినిమం ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ మీద వాళ్ళు చేసుకుంటూ ఉన్నారో వాళ్ళు ఎటువంటి డివియేషన్ లేకుండా ఎవ్రీ సెషన్ అటెండ్ అవుతూ ఉన్నారు, యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉన్నారు, రిజల్ట్స్ కూడా పొందుతూ ఉన్నారు. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ ఆన్ సెల్ఫ్ అన్నది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఎవరు డెవలప్మెంట్ కోసం వాళ్ళు మేము ఇన్వెస్ట్ చేస్తాం, మేము నేర్చుకుంటాం, ఇంకా బెటర్గా అవుదాం అనుకున్న వాళ్ళు జాయిన్ అవుతూ ఉన్నారు. దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఎవ్రీ సాటర్డే సెషన్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. మీరు యూట్యూబ్ లో చూస్తున్న ఈ వీడియోస్ మాక్సిమం అన్ని కూడాను సాటర్డే సెషన్స్. ఓకే, ఈ సాటర్డే సెషన్స్ వాచ్ చేసే చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాక్సిమం యూట్యూబ్ లో వీడియోస్ వాచ్ చేసి నాకు రీచ్ అయిన వాళ్ళే. ఓకే, సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ ఆల్. మీకు ఏ కోర్సెస్ కోసం డీటెయిల్స్ కావాలన్నా ఏదర్ నా నంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, లేదా మన స్నేహ ఫ్యామిలీ గ్రూప్ లో ఉన్న వాళ్ళైతే చైతన్య గారికి కూడా కన్సల్ట్ చేయొచ్చు. యూ కెన్ గెట్ ద డీటెయిల్స్ అబౌట్ ద రిగార్డింగ్ కోర్సెస్. బట్ సాటర్డే సెషన్ ఈజ్ అవర్ లైవ్ స్కూల్ సెషన్. ఓకే, ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఫర్ ఎవ్రీ వన్. యా, సో ఈరోజు మన టాపిక్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేద్దాం వితౌట్ ఎనీ డిలే. అండ్ కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ విల్ మూవ్ ఆన్ టు దెమ్ అండ్ విందాం వాళ్ళ పేరు ఎక్కడి నుంచి ఏంటి అన్నది. యా, జస్ట్ గివ్ మీ మినిట్. సో వెల్కమ్ టు స్నేహ, ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యోర్స్. స్నేహ మనందరి ఫ్రెండ్. సో స్నేహ అండర్ లో ఎవ్రీ సాటర్డే మనం కలుస్తున్నాం, మన లైఫ్ కి వండర్ఫుల్ వాల్యూ యాడ్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ చాలా మంది ఫ్రెండ్స్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ వన్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తూ ఉన్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే స్నేహ ఛానల్లో వచ్చే వీడియోస్ అన్ని కూడాను మీకు నోటిఫై చేయబడుతుంది, మీరు వాచ్ చేయొచ్చు. ప్రతి వీడియోలో కూడాను వండర్ఫుల్ వాల్యూ అయితే ఉంటుంది మన లైఫ్ కి, అది మనం జోడించుకోవచ్చు. ఓకే, యా, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ 3L ఫార్ములా ఫర్ హ్యాపీ లైఫ్. ఓకే, సో ఏంటి ఈ 3L ఫార్ములా అన్నది చూద్దాం. బిఫోర్ దట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు హ్యావ్ అ పెన్ అండ్ book or paper with you. You are going to do some activities. Okay, if you don't have, please bring it. ఒక బుక్ ఉన్న పెన్ అందరూ ఉంచుకోండి అమ్మ దగ్గర. ఒకవేళ లేదు అంటే జస్ట్ గో అండ్ బ్రింగ్ ఇట్ బ్యాక్. యా, రెడీ ఆల్ ఆఫ్ యూ? డన్? యా, నౌ లెట్స్ బిగిన్. 3L ఫార్ములా ఫర్ హ్యాపీ లైఫ్. ప్రతి ఒక్కరం కూడా చాలా హ్యాపీగా ఉండాలి అనుకుంటాం. మన లైఫ్ లో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏవేవైతే మనం అన్ని ఫేస్ చేస్తూ వస్తున్నామో డిఫరెంట్ సిచ్యువేషన్స్, కొన్ని హ్యాపీ ఉంటాయి, కొన్ని సాడ్వి కూడా ఉంటాయి. నార్మల్ గా ఏంటంటే ఒక కాయిన్ కి ఎలా అయితే 2 సైడ్స్ ఉంటాయో లైఫ్ లో కూడాను హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ అనేవి కూడా 2 షేడ్స్. సో రెండు కలిసి ఉంటూ ఉంటాయి. రెండు కలిసి ఉన్నప్పుడే ఆ వాల్యూ కూడా మనకు తెలుస్తూ ఉంటది, డిఫరెన్స్ కూడా మనకు తెలుస్తూ ఉంటది. అయితే ఈ సెషన్స్ ఎందుకు అనంటే మనం ఎయిదర్ హ్యాపీగా ఉన్నా ఆర్ సాడ్ గా ఉన్నా కూడా బ్యాలెన్స్డ్ గా ఉండడం ఎలా అన్నది నేర్చుకొని ఎటువంటి స్ట్రెస్ స్ట్రెయిన్ లేకుండా ప్రశాంతంగా మన జీవితాన్ని మనం జీవించడానికి ప్రతి క్షణం. ఎందుకంటే భగవంతుడు మనకి ఇంత అద్భుతమైన మానవ జన్మని ప్రసాదించాడు. ఈ జన్మని మనం సార్థకం చేసుకుందాం, అలాగే మన జీవితానికి ఒక అర్థాన్ని ఇద్దాం.
మనకి తెలుసో తెలియకో ఏవేవో అనుకుంటూ ఉంటూ ఉంటాం కదా. అది మన గత జన్మల తాలూకా కర్మల ప్రభావం అయి ఉండొచ్చు, మన తల్లిదండ్రుల తాలూకా జీన్స్ అయి ఉండొచ్చు, మనం పుట్టి పెరిగిన వాతావరణం అయి ఉండొచ్చు, మన చదువు అయి ఉండొచ్చు, మన ఆలోచన విధానం అయి ఉండొచ్చు. కారణం ఏదైనా కూడాను ప్రస్తుతం మనం ఎటువంటి జీవితం అయితే జీవిస్తున్నామో కంప్లీట్ గా దానికి రెస్పాన్సిబిలిటీ మనమే. అయితే ఎక్కడైతే మనం స్టక్ అయిపోతూ ఉన్నామో ఇక్కడ నుండి మనం బయటపడి మన జీవితాన్ని పూర్తిగా హ్యాపీగా తయారు చేసుకోవాలంటే ఈ 3L ఫార్ములా అన్నది చక్కగా ఉపయోగపడుతుంది. సో మరి చూసేద్దాం ఏంటి అది. ఫస్ట్ వన్ ఈజ్ లావ్. ఓకే, 3L ఫార్ములాలో ఫస్ట్ ఫార్ములా ఏంటంటే లావ్. ఓకే, ఇప్పుడు చెప్పండి, మనం మన లైఫ్ లో మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని రోజులైంది? ఎవరికాలు రాసుకోండి. ఓకే, ఎన్ని రోజులైందా, నెలలైందా, సంవత్సరాలైందా? అంటే ఎటువంటి టెన్షన్స్ లేకుండా, ఎటువంటి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ లేకుండా మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని రోజులైంది? కామెంట్ లో టైప్ చేయండి చూద్దాం. యా, ఇయర్స్. నేను నేమ్స్ డిస్క్లోజ్ చేయను. యూ కెన్ టైప్ యువర్ డేస్ ఆర్ మంత్స్ ఆర్ ఇయర్స్. సో ఇక్కడ ఒకటి వచ్చింది ఇయర్స్, దెన్ అదర్స్ మంత్స్, మంత్స్, 1 వీక్. ఓకే, ఇంకా మిగతా వాళ్ళు ఇయర్స్. సి, 1 year బ్యాక్ ఐ లాస్ట్ మై హస్బెండ్. అప్పటి నుండి నవ్వు మర్చిపోయా మ్యామ్. ఓకే మా. సో ఇట్ హ్యాపెన్స్ సో ఇన్ లైఫ్. యా, ఇంకో ఫ్రెండ్ రాశారు మంత్. యా, 1 month. యా, వీక్స్. యా, సో ఇదమ్మా మనం జీవిస్తున్నది. నవ్వు అన్నది 8 years. ఓకే, వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ మెన్షన్ 8 years. నవ్వడానికి మనకి ఎటువంటి ఖర్చు అవ్వదు, ఎవరు పర్మిషన్ కూడా తీసుకోక్కర్లేదు కదా. కానీ ఎందుకు మనం నవ్వలేకపోతున్నాం? రీజన్ ఏంటి అయి ఉంటది? టైప్ చేయండి కామెంట్ లో. ఎందుకు మనం నవ్వలేకపోతున్నాం మనస్ఫూర్తిగా? ఇప్పుడు 8 years, మంత్స్, ఇయర్స్, వీక్స్, డేస్ మనం మెన్షన్ చేసాం కదా. ప్రాబ్లం ఏంటి? డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్స్ ఇన్ పర్సన్స్. ఓకే, ప్రాబ్లమ్స్ వల్ల. ఓకే, నెక్స్ట్. మీరు నవ్వకుండా ఉండడానికి కారణాలు ఏంటి? ఎవరి దాన్ని మెన్షన్ చేయండి, నో ప్రాబ్లం. నేను ఎవరి పేరు ఇక్కడ డిస్క్లోజ్ చేయడం లేదు. సో యూ కెన్ ఫీల్ ఫ్రీ టు షేర్ యువర్ వ్యూస్. ఓకే, యా. సిచ్యువేషన్స్ మీద డిపెండ్ అయ్యి, ప్రాబ్లమ్స్ వల్ల, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఫ్రమ్ అదర్స్. ఓకే, రెస్పాన్సిబిలిటీ వలన. ఓకే, ఇంకా నాట్ హ్యావింగ్ నైస్ ఎన్విరాన్మెంట్. ఓకే, డైలీ లాఫ్ చేస్తాం బట్ నాట్ ఫుల్లీ. ఓకే, వర్క్ బిజీ. ఓకే, సో మెనీ టెన్షన్, ఫైనాన్షియల్ స్ట్రగల్స్. ఓకే, యా. చూసారమ్మా ఎన్ని కారణాలు ఉన్నాయా? ప్రాబ్లమ్స్.
ఓకే. సో ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ మనం మెన్షన్ చేసాం కదా, ఒక క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు అందరికి. సిచ్యువేషన్స్ వల్ల అయినాను, ప్రాబ్లమ్స్ వల్ల అయినాను, ఎన్విరాన్మెంట్ లేకపోయినాను, వర్క్ బిజీలో అయినాను, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, వాటిని మనం దృష్టిలో పెట్టుకొని సీరియస్ గా ఇలా ఫేసులు పెట్టుకొని ఉంటే అవి తొలగిపోతాయా? హ్మ్? లేదు కదా. ప్రశాంతంగా నవ్వుతే, ఊరుకోండి మేడం, ఇన్ని ప్రాబ్లమ్స్ అంటే ప్రశాంతంగా నవ్వు ఎక్కడ వస్తది, మీరు మరి చెప్తారు కానీ. అంతే కదమ్మా. అర్రే, మా తల మీద ఎంత కొండ ఉంది. ఓకే. ఈ టెన్షన్స్, ఆ టెన్షన్స్, వీళ్ళన్నవి వాళ్ళన్నవి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇన్ని ఉన్నాయి. ఎలా నవ్వమంటారు కదా. నవ్వడానికి కారణం కావాలా? ఉం? మనం ఏదో అనుకున్నది సాధించేస్తే అప్పుడు నవ్వుతాం అనుకుంటే ఎప్పటికి నవ్వగలం జీవితంలో? ఒకవేళ జీవితంలో ఎప్పటికీ ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని క్లియర్ అయిపోతే నేను నవ్వుతాను అనుకుంటే ఎప్పుడు నవ్వుతాం మనం? నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోవాలి, ఓకే, అప్పుడే నేను నవ్వుతాను అనుకుంటే ఎప్పుడు అవుతాయి అవి? ఫలానా వాళ్ళ వలన లేదా ఫలానా సిచ్యువేషన్స్ వల్ల నేను నా నవ్వుని నవ్వలేకపోతున్నాను అనుకుంటే కారణం ఎవరు? జస్ట్ థింక్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు నవ్వండి మనస్ఫూర్తిగా అందరూ. ఇప్పుడు కూడా నవ్వు రాదు కదా, ఎందుకంటే లోపల అన్ని లాగుతుంటాయి మనకి. నువ్వు నవ్వకూడదు, నీకు ప్రాబ్లం ఉంది. నువ్వు నవ్వకూడదు, నీకు ఫైనాన్షియల్ ఛాలెంజ్ ఉంది. నువ్వు నవ్వకూడదు, ఫలానా వాళ్ళు నీకు అలా మాట అన్నారు కదా, అది ఎలా మర్చిపోయావు? ఓకే. అలాగే ఒక్క విషయం మనం గుర్తుంచుకుందాం. భగవంతుడు మనకి ఇచ్చిన అందమైన వరం చిరునవ్వు. ఓకే. మనం నవ్వుతూ ఉంటే ఏంటవుతుందంటే ఎన్ని పెద్ద ప్రాబ్లమ్స్ అయినను, ఎంత పెద్ద కష్టాలైనను ఈజీగా దాటొచ్చు. ఓకే. కానీ మనం ఏం చేస్తామంటే దీన్ని మర్చిపోతున్నాం. ఇది అన్నింటికీ ఔషధం నవ్వు. దాన్ని మర్చిపోయి ఓన్లీ ప్రాబ్లమ్స్ నే పట్టుకొని వాటినే ఫోకస్ చేస్తూ దాన్నే అలా 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 డ్రాగ్ చేసుకుంటూ మూవ్ అవుతూ ఉన్నాం. ఓకే. సో నౌ I would like to request all of you to on your videos. We'll do an activity if you don't have any objection. Yeah. ఓకే. ఇప్పుడు ఎవరెవరైతే మీ అందరూ మీ ప్రాబ్లమ్స్ ఇక్కడ చెప్పున్నారో, రెస్పాన్సిబిలిటీ అని, ఎన్విరాన్మెంట్ లేదని, ఓకే, అలాగే టెన్షన్స్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, ప్రాబ్లమ్స్, బిజీ ఇన్ వర్క్, అంటే మనకి నవ్వడానికి కూడా టైం లేదనమాట. ఓకే. ఇవన్నీ రీజన్స్ మనం చెప్తున్నాం కదా. ఇప్పుడు ఈ ఈ సెషన్ ఎంతసేపు అయితే అవుతుందో, ఇప్పుడు మొత్తం అన్ని అవేవి నావి కాదు అని అనుకోండి. జస్ట్ వీఆర్ హియర్ ఇన్ ఏ పర్టికులర్ రూమ్. దిస్ ఈజ్ అవర్ సింగిల్ రూమ్. ఓకే. గాట్ ఇట్. సో ఇప్పుడు నాకు చెప్పండి, మీరు అనుకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడాను ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఎవరు క్రియేట్ చేస్తున్నారమ్మా? మేమే. ఆన్సర్ ఇక్కడ మేమే. యా, ఐ ఓన్లీ కదా. ఆన్సర్ వస్తుంది ఇక్కడ, మేమే మేమే, ఐ ఓన్లీ కదా. అంటే మేబీ కొన్ని సిచ్యువేషన్స్, కొంతమంది వ్యక్తులు కారణాలు అయి ఉండొచ్చు, కానీ దాన్ని మనం యాక్సెప్ట్ చేసి మనలోకి తెచ్చుకుంటున్నాము అని అంటే అది ఓన్లీ మనమే కదా.
ఇన్ అవర్ మైండ్ క్రియేటింగ్ బయాజ్. ఎస్, వెరీ గుడ్. మన మైండ్ ఒక్కోసారి ఏం చేస్తుందంటే ఇంత చిన్న విషయానికి ఎంత పెద్ద చేసి చూపిస్తుంది. ఓకే, మనం ఏం చేస్తామంటే అమ్మో అంత అంత ఇదైపోయింది అదైపోయింది అని ఓవర్ ఎక్సైటెడ్ టెన్షన్ అయిపోతూ ఉంటాం. ఓకే, కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఛాలెంజెస్ ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్ టు మేక్ అస్ స్ట్రాంగ్ ఇన్ లైఫ్. మన జీవితంలో ఎటువంటి ఛాలెంజ్ వచ్చినా కూడా అది భగవంతుడు మనకి అందిస్తున్న ఒక అద్భుతమైన అవకాశం మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి. అయితే దాన్ని అలా మనం తీసుకోగలగాలి, లేకపోతే అది మన నెత్తి మీద కొండలాగే కూర్చుంటుంది. ఓకే, సో ఇప్పుడు జస్ట్ విజువలైజ్ యువర్ సెల్ఫ్. మీరు మీ మైండ్ లో ఏవేవైతే ఇంతవరకు పెట్టుకున్నారో ఛాలెంజెస్, అవన్నీ మంత్స్ నుండి, ఇయర్స్ నుండి, వీక్స్ నుండి, డేస్ నుండి ఉన్నాయి కదా. అందుకే కదా మనం నవ్వలేకపోతున్నాం. సో అవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయా? ఇక్కడ ఉన్నాయా కదా? ఎన్నిసార్లు వచ్చాయి అవి? ఒకసారా, 2 సార్లా, మల్టిపులా? ఏదో ఒకసారి ఏదో అవుతుంది సిచ్యువేషన్. ఓకే, అది మన మనసులోకి చాక్ గుచ్చుకుంటది. పెట్టండి అందరు ఎలా, రైట్ హ్యాండ్ మీ హార్ట్ మీద. ఓకే, ఇదేంటిది? ప్రాబ్లం ఆర్ ఛాలెంజ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎయిదర్ మనుషులన్నీ మాటలు అవనియండి, సిచ్యువేషన్స్ అవనియండి, లేదా మనకి బాధ కలిగించిన విషయాలు అవనండి, ఏవైనా కూడా ఒకసారి అయితే అవి అది మన మనసుకి చాక్ లాగా గుచ్చుకుంటది కదా. మనం ఏం చెయ్యాలి? ఏం చేయాలి? తీసేయాలి కదా. పడేయాలి. గుచ్చుకోకుండా మనం ప్రయత్నించడం అన్నది అది వేరే విషయం. మనకి ఆల్రెడీ గుచ్చింది ఇది కదా, గుచ్చింది, చాక్ ఉంది, మనం అది తీసేయాలి కదా. మనం బ్రతకాలి, లేదంటే ఆ బాధ నుండి బయటపడాలంటే మనం ఏం చేస్తున్నాం? ఒకసారి అది గుచ్చింది కదా, తీయం, మళ్ళీ గుచ్చుతాం, మళ్ళీ గుచ్చుకుంటాం, మళ్ళీ గుచ్చి 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 దాన్ని ఇలా తిప్పి 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 అది ఒకసారి అయిన సిచ్యువేషన్ ని ఏం చేస్తున్నాం? మనం రిపీటెడ్ గా మనకి మనమే బాధ కలిగించుకుంటాం. అవునా? మీరే మీరే ట్రై చేయండి ఇలా. ఒకసారి గుచ్చింది, దాన్ని మనం తీసేసి పక్కన పడేసి దానికి మందు రాసుకొని ఇచ్చేస్తే ఓకే. బట్ మనం ఏం చేస్తున్నాం? దాన్ని ఇలా తీయం, పూర్తిగా గుచ్చి 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 దాన్ని ట్విస్ట్ చేసి, ఓకే, లేనిపోని కష్టం, బాధ అన్ని మనమే క్రియేట్ చేసుకుంటాం. అయితే ఇది ఇలాగే ఉంచుదామా? ఇంకా ఉంచుదామా ఈ చాకుని? ఏం చేద్దాం? ఉంచకూడదు. తీసేయండి మరి. జస్ట్ థ్రో ఇట్ అవుట్ అండ్ దెన్ జస్ట్ థ్రో ఇట్ అవుట్. ఆ చాకుని తీసేసి పడేయండి బయట. ఓకే, అండ్ నౌ కీప్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్. ఓకే, అండ్ జస్ట్ సే, ఇన్ని రోజులు నాకు తెలియకుండానే నిన్ను గాయపరుస్తూ వచ్చాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఇకపై నేను అలా చెయ్యను. ఈ క్షణం నుండి నా జీవితంలో నేను పొందుతున్న అన్ని అవకాశాలని కూడా ఆ భగవంతుడు నాకు అందిస్తున్న వరాలుగా స్వీకరిస్తున్నాను. ఈ క్షణం నుండి ప్రతి క్షణం నేను ఆనందంగా నవ్వుతూ ఉంటా. ఓకే, జస్ట్ హ్యావ్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ అండ్ సీ హౌ బ్యూటిఫుల్ యు లుక్. ఒకసారి మనస్ఫూర్తిగా నవ్వి చూసుకోండి అమ్మా, ఎంత అందంగా కనిపిస్తుంటారు ఒక్కొక్కరు. ఓకే, సో లెట్ us laugh, let us smile every minute. Okay.
So this is the first principle, first L, love. Now let me tell you love. Okay, second L, 3L principle లో సెకండ్ వన్ వచ్చి లవ్, ప్రేమించడం. ఓకే, నౌ లెట్స్ డూ అన్ యాక్టివిటీ. ఇప్పుడు నాకు టైప్ చేసి చెప్పండి కామెంట్ లో, మిమ్మల్ని మీరు ఎంత ప్రేమించుకుంటున్నారు? అవుట్ ఆఫ్ 100 ఎంత పర్సెంటేజ్ ప్రేమించుకుంటున్నారు? ఎవరినో కాదు, మిమ్మల్ని మీరే. బీ ఫ్రాంక్ అండ్ ఫీల్ ఫ్రీ టు షేర్. ఓకే, ఏది ఇప్పుడు ప్రెజెంట్ పర్సెంటేజ్ ఎంతో అంతే టైప్ చేయండి. యా 100, 100, 100% నౌ. ఓకే, ఎవరు ఎంత అయితే అంత టైప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నేను ఎవరి పేర్లు చెప్పడం లేదు ఇప్పుడు. ఓకే, 99%, 90%, 1000%. వావ్, యా, ఫీల్ ఫ్రీ అమ్మా. ఇట్స్ ద లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివిటీస్. ఓకే, యా, 95%, 100%. ఎస్, వెరీ గుడ్. లా ఆఫ్ అట్రాక్షన్ కి వచ్చాక స్టార్ట్ చేసాం మ్యామ్. 100%. ఓకే, 100%. ఓకే, యా, సో 100, వెరీ గుడ్. సో 100% మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం. 95 ఉంది, 90 ఉంది, 99 ఉంది, 1000 ఉంది. ఓకే, నిజంగానే మనల్ని మనం అంతగా ప్రేమిస్తున్నామా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎస్ అనే చెప్తారు. అందుకే కదా మేడం ఈ సెషన్ అటెండ్ అవుతున్నాం. సో సింపుల్. అంతే కదమ్మా. స్నేహకి రీచ్ అయ్యి సెషన్స్ అటెండ్ అవుతున్నారు అని అంటే అర్థం ఏంటి? ఎవరిని వాళ్ళు ప్రేమించుకుంటున్నారు, ఉన్న స్థితి నుండి ఉన్నతంగా ఎదగడానికే ప్రయత్నిస్తున్నారని. సో అందరికీ ఒకసారి కంగ్రాచులేషన్స్ చెప్పండి. కంగ్రాచులేషన్స్ వాళ్ళు. అండ్ అందరు ఇలా పెట్టండి ఇప్పుడు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. కంగ్రాచులేషన్. సో మనకి మనమే చెప్పుకోవాలి, అప్రిషియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రేమ అన్నది విశ్వజనీనమైనది. ఓకే, నార్మల్ గా తల్లిదండ్రులకి పిల్లల మీద ప్రేమ ఉంటుంది, అదే పిల్లలకి తల్లిదండ్రుల మీద ఉంటుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ప్రేమ ఉంటుంది, భార్యాభర్తలు. కానీ ఎవరిని వాళ్ళు ప్రేమించుకోవడం అనేసరికి క్వశ్చన్ మార్క్ ఎక్కువ మందికి. అరే మనకు మనం ప్రేమించుకోవడం ఏంటి? ఎలా అది ఎలా ప్రేమించుకుంటాం? ఓకే, ఆన్సర్ ఏంటి? ఇట్ మే బి డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే ఏంటి అని అడిగితే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఓకే, సో ఎక్కువ మందికి లైఫ్ లోని డిఫరెంట్ ఛాలెంజెస్ వచ్చి డిఫరెంట్ రిలేషన్స్ లో ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏంటంటే సెల్ఫ్ లవ్ లేకపోవడం. ఓకే, మనల్ని మనం ప్రేమించుకోలేనప్పుడు మనం ఎవరిని కూడా ప్రేమించలేం. ఓకే, ఎవరి విషయమైనా మనకి నెగిటివ్ గా అనిపిస్తుంది, వాళ్ళలో ఉన్న నెగిటివ్సే కనిపిస్తాయి, మనం ఎవరిని యాక్సెప్ట్ చేయలేం. ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, దూరాలు పెరుగుతాయి. అగైన్ మనకి మరి నవ్వు రాదు. సో నవ్వుకి ప్రేమకి అంత క్లోజ్ కనెక్షన్ ఉంది కదా. మనం ఎంత ప్రశాంతంగా ఉంటూ ఎంత ప్రేమగా ఉంటూ ఉంటే అంత మనకి నవ్వు కూడా వస్తుంది. ఆ నవ్వు మనకి ఎంతో అద్భుతమైన వరంగా కూడా ఉంటది. ఓకే, సో ప్రేమిద్దాం మనల్ని మనం. ఫస్ట్ మనల్ని మనం ఎలా అయితే ప్రేమిస్తామో అందరినీ కూడా అలానే ప్రేమిద్దాం.
ప్రేమించాలి అంటే ఒక్క విషయం తెలుసుకోవాలి. ఏంటి అంటే ఎదుటి వ్యక్తులు ఎవరైనా, అది మన తల్లిదండ్రులైనా, మనం కన్న బిడ్డలైనా, మన భర్త అయినా, స్నేహితులైనా, రిలేటివ్స్ అయినా, ఎవరైనా కూడా వాళ్ళల్లో ఉన్న నెగిటివ్స్ ని ఫోకస్ చేయకుండా వాళ్ళల్లో ఉన్న పాజిటివ్స్ ని మనం గుర్తిస్తూ వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే మనం యాక్సెప్ట్ చేసినప్పుడు మనం వాళ్ళని ప్రేమించగలం. దిస్ ఇస్ ద సింపుల్ ఫార్మల్. ఓకే, ఎదుటి వ్యక్తుల్లో ఉన్న నెగటివ్స్ మీద ఫోకస్ చేయకుండా పాజిటివ్ ని మనం ఫోకస్ చేస్తూ వాళ్ళు ఎలా ఉన్నారో అలాగనే యాక్సెప్ట్ చేయాలి. అండ్ అగైన్ వాళ్ళు అలాగ మారితేనే నేను ప్రేమిస్తాను, వీళ్ళు ఇలాగ మాట్లాడితేనే నేను ప్రేమిస్తాను, వీళ్ళు ఇలా పనులు చేస్తేనే నేను ఇష్టపడతాను అనుకుంటే అది ఎప్పటికీ అవ్వదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఎవరు ఎలా ఉన్నారో వాళ్ళని అలాగే యాక్సెప్ట్ చేద్దాం, ప్రేమని ఇద్దాం, తిరిగి మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. టు బి అండర్లైన్డ్. ఓకే, ప్రతి ఒక్కరు కూడా రాసి ఉంచుకోండి అమ్మా. మనం అవతల వాళ్ళని ప్రేమించాలి, ప్రేమగా చూసుకోవాలి తప్ప వాళ్ళ నుండి అది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం ప్రేమిస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా మనకి అదే ప్రేమించాలి, తిరిగి మనం ఎలా చూసుకుంటున్నామో వాళ్ళు కూడా అలాగే చూడాలి అని అంటే అది మేబీ నాట్ పాసిబుల్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ అండ్ ఎవ్రీ పర్సన్ దగ్గర. చాలా మందికి డౌట్ వస్తుంది, అరే మేడం వాళ్ళంతా వ్యతిరేకంగా ఉంటే మనం ప్రేమించడం వలన లాభం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రశాంతంగా ఉంటాం, మన మనసు మైండ్ పీస్ఫుల్గా ఉంటది, అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం మనం. ఓకే, తర్వాత ఎదుటి వ్యక్తి ఎటువంటి వ్యక్తి అయినా కూడాను మనలో ఈ క్వాలిటీస్ పెరుగుతున్నప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారైనా ఆలోచిస్తారు, ఓకే నేను ఎంత ఇలా చేస్తున్నా కూడా తన నా పట్ల ఇలా ఉంటుంది అని. అప్పుడు ఆటోమేటిక్ గా కొంచెం కొంచెంగా మార్పు వచ్చి ఎటువంటి రిలేషన్ అయితే మీరు కోరుకుంటున్నారో అది తప్పకుండా అచీవ్ చేయడం అవుతుంది. ఓకే, సో ప్రేమిద్దాం మనల్ని మనం, అలాగే అందరినీ యాక్సెప్ట్ చేద్దాం ఎదుటి వాళ్ళని ఎలా ఉంటే అలానే. ఓకే, ప్రేమని ఇద్దాం, తిరిగి ఆశించొద్దు. అవర్ డ్యూటీ ఈజ్ టు జస్ట్ గివ్ అండ్ లవ్. మిగతావి ఏవి అవ్వాలి అవి అవుతూనే ఉంటాయి. డన్ ఆల్ ఆఫ్ యూ? ఎస్, వెరీ గుడ్. నౌ నెక్స్ట్ చూద్దాం. రెడీనా మరి తెలుసుకోవడానికి నెక్స్ట్ ఏంటో? ఎస్, ఇట్స్ లివ్. ఓకే, 3L ఫార్ములా ఫర్ హ్యాపీ లైఫ్ లో ఫస్ట్ L వచ్చి లవ్, సెకండ్ వన్ వచ్చి లవ్, థర్డ్ వన్ వచ్చి లివ్. ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్ అందరికి వస్తుంది మైండ్ లో, అరే మేము బ్రతికే ఉన్నాం కదా మేడం, వీఆర్ లివింగ్, మళ్ళీ లివ్ ఏంటి ఇక్కడ థర్డ్ ఫార్ములా? చెప్పండి, ఎవరు చెప్తారు? ఎందుకు లివ్ అన్నది థర్డ్ ఫార్ములాగా తీసుకోవడం అయింది? కెన్ ఎనీబడి టెల్ మీ? మామూలుగా బ్రతకడం వేరు, ఏ విధంగా బ్రతుకుతున్నాం, ఎట్లా బ్రతుకుతున్నాం, మన బ్రతుకు ఒక అర్థం ఉండాలంటారు కదా మేడం. ఎస్, పర్పస్ఫుల్ లైఫ్. ఎస్, అకార్డింగ్ టు యూ. గుడ్. ఇంకెవరు చెప్తున్నారా? అబాండెంట్ గా లివ్ చేయడం, అన్ని అబండెంట్ గా, రకాల ఓకే, ఫుల్ఫిల్మెంట్. అన్ని విధాలుగా ఫుల్ఫిల్మెంట్ గా ఉండడం. ఓకే, గుడ్. ఇంకా చెప్పండి, ఇంకెవరు చెప్తారు యువర్ డెఫినేషన్ ఫర్ లివ్? మనలో ఉన్న ద్వేషాలని వాటిని అన్నిటిని వదిలేసి హ్యాపీగా అందరితో నవ్వుతూ హ్యాపీగా ఉండటం. ఎస్, లీవ్ అంటే వదిలేయటం, దాన్ని లీవ్ ఇది అంటాం ఇది కదా. లీవ్ కాదమ్మా, లీవ్ కాదు, ఇట్స్ లివ్, LIVE. ఎస్, ఎస్ ఓకే, వీ కెన్ లివ్ బై లీవింగ్ దోస్ బ్యాడ్ క్వాలిటీస్. ఎస్ ఎస్ మనలో ఉన్న నెగిటివ్స్ అన్నింటినీ వదిలేసి మనం పాజిటివ్ ప్రశాంతంగా పాజిటివ్ గా బ్రతకడం. వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.
యా ఇక్కడ కామెంట్ లో పెట్టారు 10 మందికి సహాయం చేస్తూ ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఎస్, వండర్ఫుల్. ఓకే, ఎస్. ఇంకా ఎవరు చెప్తారా? లివ్. ఓకే, ఈ జీవితానికి ఒక మంచి అర్థం. ఏమ్మా? ఆ, ఈ జీవితానికి అంటే నీ వాయిస్ కట్ అవుతుంది, సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. ఓకే అండి. ఇప్పుడు చెప్పు. ఈ జీవితానికి ఒక అర్థం ఎలా జీవించాలి అంటే మంచి హెల్పింగ్ మంచి మనసుతో ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి, ఎస్, పాజిటివ్ గా ఉండాలి. మంచి మనసుతో పాజిటివ్ గా మనం ఉంటూ అందరితో కూడా అలానే ఉండాలి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో అదమ్మా, మనం లివ్ అనగానే అందరికీ ఏంటంటే అనిపిస్తుంది మనం బ్రతికే ఉన్నాం కదా అని. బ్రతకడం వేరు, జీవించడం వేరు. ఓకే, బ్రతకడం అంటే మామూలుగా ఈ భూమి మీద ఉండే ప్రతి ప్రాణి కూడా బ్రతుకుతుంది, క్రిమి కీటకాల దగ్గర నుంచి పశు పక్షాదుల వరకునే. కానీ మనిషికి భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన వరం ఏంటంటే జీవించడం. ఓకే, ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవడం, మనల్ని మనం ఉన్నతంగా తయారు చేసుకోవడం. ఓకే, సో ఇక్కడ కామెంట్ లో పెట్టారు ఎవ్రీ మూమెంట్ అవేర్నెస్ ఫుల్ఫిల్మెంట్ లో జీవించడం. ఎస్, ప్రతి క్షణాన్ని మనం ఆస్వాదించగలగాలి. అండ్ అగైన్ మళ్ళీ గుర్తొస్తాయి, అర్రే నాకు ఆ ప్రాబ్లం ఉంది, నేను ప్రతి క్షణం ఎలాగ ఆస్వాదిస్తాను? అరే నాకు ఈ ట్రబుల్ ఉంది, నేను ఎలా హ్యాపీ ఉంటాను? నో, లెట్స్ యాక్సెప్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఛాలెంజ్ విత్ హోల్ హార్టెడ్నెస్. ప్రేమిద్దాం వాటిని కూడా, అప్పుడు అవి కూడా ప్రేమగా మారిపోతాయి. మనకు వచ్చిన ఛాలెంజెస్ కూడా మనకి వరాలుగా తయారవుతాయి. ఓకే, సో ఆ విధంగా మనం మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఓకే, సో ఇవి 3 డిఫరెంట్ ప్రిన్సిపల్స్. సో లివ్ కోసం ఇప్పుడు మనం ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. జస్ట్ కీప్ యువర్ రైట్ హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. సిట్ స్ట్రైట్ ఆల్ ఆఫ్ యూ. Take deep breath. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. జస్ట్ మీ హార్ట్ బీట్ ని వినండి, ఫీల్ అవ్వండి. మీ హార్ట్ తో ఇప్పుడు మాట్లాడండి. ఐ లవ్ యూ మై డియర్. రియలీ ఐ లవ్ యూ. ఇన్ని రోజులు తెలుసో తెలియకో నిన్ను నేను బాధపడుతూ వచ్చాను, కానీ ఈ క్షణం నుండి నేను నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఎందుకంటే యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎస్ ఫ్రెండ్, యు ఆర్ మై బెస్ట్. నేను పుట్టినప్పటి నుండి నాతోనే ఉన్నావు. నా తుది శ్వాస వరకు కూడాను ఎవ్వరు ఉన్నా లేకపోయినా నాతో తోడుండేది నువ్వే. కానీ ఎన్ని రోజులు నేను నిన్ను పట్టించుకోలేదు, అనవసరంగా బాధ పెడుతూనే వచ్చాను. కానీ ఇకపై అలా చేయను. ఐఎమ్ రియలీ సారీ మై ఫ్రెండ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ రియలీ సారీ మై ఫ్రెండ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మై ఫ్రెండ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఈ క్షణం నుండి నీకు సంబంధించి
అన్ని విషయాలలో నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నా. మనిద్దరం ఒకటే. నీతో నేను ఎంత క్లోజ్గా ఉంటానో నా జీవితాన్ని నేను అంత ఆనందంగా జీవించగలను. ఎందుకంటే ఆ యూనివర్స్ మనకు అందించిన అద్భుతమైన అవకాశం ఈ జీవితం. ఈ జీవితాన్ని అందంగా మలుచుకునే క్రమంలో నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాను. నీ మీద నా ఈ ప్రేమ ఎప్పటికీ చెరగదు. మనిద్దరం జీవితంలో అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ ని చూస్తూ, ఎస్, జీవితం అంటే ఇది, నేను నా జీవితాన్ని ఎంతో అద్భుతంగా జీవించాను అన్న సంతృప్తితో ఉందాం. ఎస్ ఫ్రెండ్, దానికి అవసరమైన అన్ని విధాల రెస్పాన్సిబిలిటీ కూడా నేను తీసుకుంటా. థ్యాంక్ యూ నాతో నువ్వు ఉన్నందుకు. థ్యాంక్ యూ నన్ను ఎంతో సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు. థ్యాంక్ యూ ప్రతి అడుగులో కూడాను నేనున్నా నీతో అని నాకు ధైర్యం చెప్తున్నందుకు. థ్యాంక్ యూ నా జీవితానికి ఏది అవసరమో నాకు తెలియజేస్తున్నందుకు. థ్యాంక్ యూ ప్రతి క్షణం నా తోడుంటూ అన్ని విషయాల్లో కూడాను నాకు చేదోడు వాదోడుగా ఉంటున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫ్రెండ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. Just listen what your heart says. మీ హార్ట్ మీకు ఏం చెప్తుందో ఇప్పుడు మీరు వింటూ ఉన్నారు. యా, సో ఇప్పుడు మీ హార్ట్ కి మీకు ఒక వండర్ఫుల్ కనెక్షన్ అన్నది ఏర్పడింది. ఇంకా ఎప్పటికీ విడదీయలేని బంధం ఇది అని అర్థమైంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై హార్ట్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ యూనివర్స్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మై పేరెంట్స్. ఇంత అద్భుతమైన జన్మని నాకు గిఫ్ట్గా అందించినందుకు. ఖచ్చితంగా నా జీవితాన్ని నేను జీవించి చూపిస్తా. నా జీవితానికి ఒక అర్థాన్ని యాడ్ చేసి చూపిస్తా. నా జీవితాన్ని అందంగా ఆనందంగా మలుచుకోవడానికి 100% రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటాను. ఇది నేను నాకు ఇస్తున్న మాట. ఇది నేను నాకు ఇస్తున్న మాట. ఇది నేను నాకు ఇస్తున్న మాట. Now rub your hands. Put your hands on your eyes. Now open your eyes slowly. ఏమనిపించిందమ్మా? డీప్ కనెక్షన్ లో ఉన్నారా మీ హార్ట్ తో? Anybody wants to share or shall I continue? ఫస్ట్ కొంచెం టెన్షన్ గా అయింది మ్యామ్ నాకు హార్ట్ బీట్. తర్వాత నాకు
అంటే నేనున్న ఇంకా 99% పెట్టాను కదా మ్యామ్. ఆ 1%లో నాకు మా డాడీ పిక్చర్, ఇంకెవరో నాకు ఇష్టమైన వాళ్ళకి నేను ఎవరికి బాగా అటాచ్ అయి ఉన్నా నాతో కాకుండా అన్నది వాళ్ళ పిక్చర్స్ కనిపించాయి మ్యామ్ మేనిఫెస్ట్ చేసేప్పుడు. తర్వాత మళ్ళీ డిసప్పియర్ అయ్యి మళ్ళీ నాకు నేనుగా ఉన్నట్టుగా అనిపించింది కంప్లీట్‌గా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. You're most welcome. Connecting with my heart, ma'am. Yes. Connecting my heart. Yes. సో చాలా మంది ఏంటంటే బై వర్డ్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్, జస్ట్ సెండింగ్ మెసేజెస్. యా, డూ యూ లవ్ దిస్? కనెక్టింగ్ మై హార్ట్. ఎస్, ఇదమ్మా మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు ఐ ఇమాజిన్ లైక్ ఐ ఆమ్ టాకింగ్ టు మై హార్ట్ లైక్ స్మాల్ రెడ్ కలర్. ఎస్, ఖచ్చితంగా. యా, ఇంకా వస్తున్నాయి ఇక్కడ మనకి మెసేజెస్. జస్ట్ విల్ రీడ్. చాలా బాగా అనిపించింది మ్యామ్. ఓకే. ఎస్ మ్యామ్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే, కాదమ్మా, మనం ఎలా కావాలంటే అలా మన జీవితాన్ని మలుచుకోవచ్చు. మనకు తెలుసో తెలియకో ఏవో లేబుల్స్ వేసుకుంటాం కదా మనం. నేను ఇంతే, నా జీవితం ఇంతే, ఓకే, నేను అది చేయలేను, నేను ఇలా ఉండలేను, నేను అలా చేయలేను. ఇవన్నీ ఏంటంటే తెలుసో తెలియకో చిన్నప్పటి నుంచి ఆ బయట వాళ్ళు వేసిన లేబుల్స్ కొన్ని అయితే మనకి మనమే వేసుకున్న లేబుల్స్ కొన్ని. వాటినే పట్టుకుంటూ అలా వెళ్తుంటాం. కానీ వన్స్ అవి రిమూవ్ చేసి కొత్త లేబుల్స్ ని యాడ్ చేస్తే అప్పుడు స్టార్ట్ అవుద్ది మన రియల్ లైఫ్. ఇలా, ఓకే. సో ఈ విధంగా మనం ఈ 3L ఫార్ములాని ఉపయోగించి నవ్వుదాం ప్రశాంతంగా, ఓకే, మనసారా. దానికి ఏ రీజన్ అవసరం లేదు. ఎస్, మన మనసు లోపల నుండి ఆ ఫీల్ రావాలి. ఎస్, నేను హ్యాపీగా ఉన్నాను. లైఫ్ లో ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా కూడాను నేను హ్యాపీగానే రిసీవ్ చేసుకుంటున్నా అని. అలాగే ప్రేమిద్దాం మనల్ని మనం, ఓకే. ఎందుకంటే మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు మాత్రమే మనం ఎవరినైనా ప్రేమించగలం. ఆ భగవంతుడు మనకెంతో అద్భుతమైన జీవితాన్ని వరంగా ఇచ్చాడు. దాన్ని అంతే ప్రేమతో ఆహ్వానించి మనం జీవిస్తూ మరికొంతమందికి, మన కుటుంబ సభ్యులకి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అదే వైబ్స్ ని పంచుదాం. ఐ ఆమ్ బోర్న్ టు షైన్. ఎవ్రీ వన్ ఈజ్ బోర్న్ టు షైన్. ఓకే, ప్రతి ఒక్కళ్ళు కూడాను జీవితంలో ఉన్నతంగా ఎదగడానికే, షైన్ అప్ అవడానికే మనం ఈ జీవితాన్ని పొందాం. అదే బాటలో వెళ్దాం. అలాగే ఐ లివ్ మై లైఫ్. ఓకే, ఇంతవరకు తెలుసో తెలియకో ఏవైనా మనం మన మీద మనకి లేబుల్స్ వేసుకుంటూ ఉండిపోతూ ఉన్నాం కదా. ఆ లేబుల్స్ ని రిమూవ్ చేసి కొత్త లేబుల్స్ ని మనం యాడ్ చేద్దాం. మన అందమైన జీవితం కోసం కలలు కందాం. ఓకే, జీవిద్దాం. ఎందుకంటే మనకి జీవితం ఉన్నది ఒక్కటే. మనసారా జీవిద్దాం. ఓకే, ప్రశాంతంగా నవ్వుతూ మనల్ని మనం ప్రేమించుకుంటూ అందరికి అదే ప్రేమను అందిస్తూ ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ మన జీవితాన్ని మనం జీవిద్దాం. ఓకేనా? సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్. ఓకే, నౌ యూ కెన్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఆర్ షేరింగ్స్. ఏమైనా ఉన్నాయా?
ఏమనిపించిందమ్మా మీ హార్ట్ తో మీరు మాట్లాడుతున్నప్పుడు? హ్యాపీ అనిపించిందా, బాధ అనిపించిందా, ఆర్ ఏదో సంథింగ్ న్యూ ఫీలింగ్ అనిపించిందా? వండర్ఫుల్ మూమెంట్. ఓకే, గుడ్. మీలో ఎంతమంది రియల్ గా నా హార్ట్ తో నేను కనెక్ట్ అయ్యాను అని అనుకుంటున్నారు? ఎంత పర్సెంటేజ్ కనెక్ట్ అయ్యారు? జస్ట్ టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. హౌ మచ్ యు ఆర్ కనెక్టెడ్ విత్ యువర్ హార్ట్ నౌ? హండ్రెడ్ పర్సెంట్. ఎస్, 100%. 100% పర్ఫెక్ట్లీ మ్యామ్. ఓకే, మనసు తేలికైంది మ్యామ్. వెరీ గుడ్. 100%. వెరీ గుడ్. మనసు ఎప్పుడు తేలిగ్గానే ఉంచుకోవాలమ్మా. అప్పుడే మనకి రియాలిటీ ఆఫ్ లైఫ్ అన్నది అర్థమవుతూ ఉంటుంది. ఎస్, 100%. 100%. నైస్, వండర్ఫుల్, వెరీ గుడ్. సో యూట్యూబ్ లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడాను జస్ట్ ప్రాక్టీస్ ఆల్ దీస్ యాక్టివిటీస్ అండ్ చెక్ యువర్ సెల్ఫ్. మీ ఫీలింగ్స్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటి నాకు కామెంట్ లో తెలియజేయండి. ఓకే, యా. సో అగైన్ 100%. 100%. వావ్, వండర్ఫుల్. రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, సో ఈ విధంగా మీతో మీరు కనెక్ట్ అవ్వడం, 100% ఆ ఫీల్ మీకు రావడం నిజంగా నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్ అండ్ లవ్లీ పార్టిసిపేషన్. ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్స్ ఆర్ షేరింగ్స్? అండ్ కొత్త వాళ్ళు మాట్లాడతారమ్మా ఎవరైనా? ఏమైనా షేర్ చేయాలనుకుంటున్నారా? యా. మ్యామ్, నా పేరు కరుణ మ్యామ్. నేను హైదరాబాద్, తెలంగాణ మ్యామ్. కానీ ప్రెసెంట్లీ నేను ఇప్పుడు ఉండి దుబాయ్లో ఉంటాను. జస్ట్ ఓకే. మీకు యూట్యూబ్ ఛానల్లో మీకు మీ వాట్సాప్ నంబర్ తీసుకొని నేను మీకు మెసేజ్ చేశాను మ్యామ్. సో దెన్ మీరు నాది, నేను ఆల్రెడీ చైతన్య గారితో వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యాను. సో తర్వాత మీకు కాంటాక్ట్ చేసి ఇందులో నా నంబర్ యాడ్ చేశాను మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ మ్యామ్. నేను కూడా అంటే నేను కొత్తగా జాయిన్ అయినాను. సో నేను కూడా మన టీమ్ మెంబర్స్ కి నన్ను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. మేబీ 1 to నెక్స్ట్ వీక్ వరకు నేను నా వీడియో ఆన్ చేశాను. ప్రస్తుతం నేను కొంచెం బయట ఉన్నాను మ్యామ్. యా, సో ష్యూర్. అందుకే నేను చాలా మంచి ఎక్స్పీరియన్స్ మ్యామ్. అంటే మనం మాట్లాడుతుంటే ఆ ఫీలింగ్ మ్యామ్, అంటే మన ఎప్పటి నుంచో మన హార్ట్ ఉంటుంది కదా, అదేదో డల్ ప్లేస్ లో ఉన్నట్టు, అంటే ఇప్పుడైనా నన్ను అర్థం చేసుకున్నావు అని ఒక ఫీలింగ్ లో ఎక్స్ప్రెస్ చేసినట్టు అనిపించింది మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. యా, థ్యాంక్ you're యూ. most welcome, Amma. And thank you very much for reaching us and taking part in this session. Thank you. Thank you very much. Yeah. మ్యామ్. ఇంకెవరు మాట్లాడతారమ్మా? ఓకే, సో ఇది ఈరోజు నేను మీకు షేర్ చేద్దాం అనుకున్న విషయం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ న్యూస్ or information that I would like to share with you all. Rise and Shine అన్న 3 months కోర్స్ అయితే రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అండ్ అప్కమింగ్ డేస్. ఓకే, అక్టోబర్. సో ఎవరెవరైతే తనని తాను ప్రేమించుకుంటూ ఎక్కడెక్కడ స్టక్ అయిపోతూ ఉండడం అవుతుందో దాని నుండి బయటపడి జీవితాన్ని అందంగా ఆనందంగా మలుచుకోవడానికి 100% రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నా అని అనుకుంటున్నారు, ఈ 3 months నాతో మీరు జర్నీ చేసి మీరు కోరుకుంటున్న జీవితాన్ని న్యూ ఇయర్ వచ్చేసరికంతా ప్రారంభించడానికి సిద్ధమైపోతారు. ఓకే, సో యూట్యూబ్ లో వీడియోస్ చూసే నన్ను రీచ్ అయ్యారు మీ అందరూ కూడాను. ఆల్రెడీ డిఫరెంట్ కోర్సెస్ లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడాను డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఎప్పటికప్పుడు నేను వీడియోస్ రూపంలో కూడా నేను షేర్ చేస్తూ ఉన్నా. సో యూ కెన్ వాచ్ దోస్ వీడియోస్ ఇన్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోస్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి. అలాగే ఈ 3 months మీతో మేము జర్నీ చేద్దాం అనుకుంటున్నాం. క్లోజ్ గా అన్ని విషయాలు షేర్ చేసుకొని అడిగి తెలుసుకొని మా లైఫ్స్ కి మేము వండర్ఫుల్ వాల్యూ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాం అని అనుకుంటే
ఖచ్చితంగా రీచ్ అవ్వచ్చు. ఓకే, సో యూ కెన్ సెండ్ మీ వాట్సాప్ మెసేజ్ టు మై నంబర్. అలాగే స్నేహ ఫ్యామిలీ గ్రూప్లో ఉన్న వాళ్ళైతే యూ కెన్ కాంటాక్ట్ మీ ఆర్ చైతన్య గారు ఆల్సో. ఎందుకంటే స్కూల్ టైమింగ్లో నేను బిజీగా ఉంటూ ఉంటా. సో మీరు కాల్ చేసినా మెసేజ్ చేసినా వెంటనే రిప్లై ఇవ్వలేకపోవచ్చు. సో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ యూ కెన్ కాంటాక్ట్ చైతన్య గారు రిగార్డింగ్ ద డీటెయిల్స్ అండ్ ఆల్. అండ్ కొత్త వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్న వాళ్ళు యూ కెన్ సెండ్ వాట్సాప్ మెసేజ్ టు మీ ఆల్సో. మీ పేరు, అడ్రస్, అలాగే మీరు ఏం ఆశిస్తున్నారు మన స్నేహ నుంచి అన్నది నాకు తెలియజేస్తే ఐ విల్ డెఫినెట్లీ రిప్లై యూ. అండ్ నాకు వీలైనంత వరకు నేను నా సహాయం అందించడానికి సిద్ధంగా ఉంటాను. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడే సెషన్. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. Till then, take care. Bye-bye. Keep on learning and add value to your life. Okay? ఉన్నదొక్కటే జీవిద్దాం ఆనందంగా. బాయ్, నమస్తే.